ప్రసాదాలు భక్తులకు అందించేటువంటి వ్యవస్థలన్నీ కూడా హిందూ సంస్థలకి, హిందూ భక్తులకి అప్పచెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా దారుణమైనటువంటి విషయాన్ని ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూడి కలెక్టర్ గారిని లేకపోతే గత కొన్ని రోజులుగా హిందువుల మనోభావాలను దర్శించుకొని ప్రసాదం తిన్నటువంటి ప్రతి మనసులో పడినటువంటి ఆవేదనను మనందరం కూడా భావించేటువంటి లడ్డూని నేను తీసుకున్నాను, నేను తిన్నాను, నా కుటుంబం పెట్టాను. నేనే కాదు, నా ద్వారా, నా కుటుంబం ద్వారా ఇంతమందికి నేను గతి పడతా ఉంది. ఎందుకు హిందువులు మాత్రమే ఇటువంటి మనోభావాలను అనుభవి, ఏ మతం మీద కూడా మనం ఏ విధమైనటువంటి కామెంట్లు చేయలేదు. ఇంకా చెప్పాలంటే హిందువులు ఏ వాటిని కూడా కలిసాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. గత ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నా పేరు సాయిరాం, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సేవా ప్రముఖులు. మనం కొద్ది రోజులుగా సమాజంలో చూస్తున్నాం, మనకి అత్యంత పరమ పవిత్రమైనటువంటి కలియుగ దైవమైనటువంటి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదం మనం అందరం చాలా పవిత్రంగా భావిస్తాం. అటువంటి ప్రసాదం కల్తీ జరిగింది. దానిలో ఆవు నెయ్యితో పాటు పందికి కొవ్వు అలాగే చేప నూనె కూడా కలిపారని చెప్పేసి మనకి ల్యాబ్ రిపోర్టుల ద్వారా అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశారు. దీని ద్వారా గతంలో ఏమైతే జరిగాయో మన ప్రసాదం అపవిత్రం జరిగిందో దీనివలన హిందూ సమాజం అలాగే విశ్వ పరిషత్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చాలా ఆవేదనకు గురై ఇటువంటి కార్యక్రమాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే ఆ టీటీడీ బోర్డులో కానీ మిగతా దగ్గర కానీ ప్రసాదం తయారు చేసే దాంట్లోన హిందూ వ్యతిరేక భావాలు కలిగి ఉండి హిందూ ధర్మాన్ని తెలియనటువంటి వాళ్ళు అలాగే భయము, హిందూ ధర్మం పట్ల భయము భక్తులు లేనటువంటి వాళ్ళు ఉండడం వల్లే ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి, చేశాయని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్తు అలాగే హిందూ సమాజం కూడా భావిస్తుంది, చేస్తుంది. దీని ద్వారా ఎవరైతే ఇతర మతస్థులు వీళ్ళు ఉన్నారో వాళ్ళకి ధర్మం గురించి తెలియకపోవడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు, చెందుతున్నారు. అలాగే ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే సమాజాన్ని నడిపించే ఒకప్పుడు శ్రద్ధా కేంద్రాలు అయినటువంటి మన గుడులు ఇవన్నీ కూడా అపవిత్రం గావించి దాని యొక్క శక్తిని తగ్గించే విధంగా, దాన్ని నాశనం చేసే విధంగా ఈరోజు వ్యవస్థలన్నీ నడుస్తున్నాయి, చేస్తున్నాయి అన్నమాట. అందుగురించనే దీని మీద వెంటనే ఒక న్యాయస్థాన విచారణ సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయస్థాన విచారణ జరగాలి, చేయాలి. వెంటనే ఆ దోషులను గుర్తించి వెంటనే వారి కఠిన శిక్ష చేస్తే రాబోయే కాలంలో ఇటువంటి ఏవి జరగకుండా ఉంటాయి, చేస్తాయని చెప్పేసి హిందూ సమాజం ద్వారా విశ్వ హిందూ పరిషత్ ద్వారా దీనికి గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారికి తెలియజేసుకుంటూ ఇలాంటివి జరగకుండా ఉండాలి, చేయాలని అంటే హిందూ సమాజాన్ని ఏవైతే ధార్మికంగా భావించే గుడులు ఇవన్నీ కూడా ఆలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కేంద్రాలుగా మలిచేటట్టుగా వాళ్ళ ఆధీనంలోనే ఇవన్నీ నడిచే విధంగా హిందూ ధర్మం తెలిసిన వాళ్ళు ఆధీనంలో నడిచే విధంగా చేసినట్లయితే ఇటువంటి తప్పులు జరగవని చేయవని చెప్పేసి భావిస్తున్నారు, చెందుతున్నారు. అలాగే ఈరోజు గుడువులన్నీ నడవడానికి చేయడానికి గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని అనేక నిధులు ఇవన్నీ సమకూర్చి అవన్నీ అత్యంత పవిత్రంగా ధార్మికంగా నడిచేటట్టుగా ఒక వ్యవస్థ ఉండేది, చేసేది. కానీ అలాంటి వ్యవస్థను నాశనం చేసి కేవలం ఆదాయ కేంద్రాలకే మలుచుకున్నట్టుగా చేశారు, చెందారు. ఈరోజు అన్య మతస్థులు కూడా దానిలోని ఉద్యోగస్తులుగా చేరుతున్నారు, చెందుతున్నారు. అందుగురించనే ఆ యొక్క పవిత్రత దెబ్బతింటుంది, దాని తలకు విశిష్టత వాళ్ళకి తెలియలేకపోతుంది. అందుగురించనే రాబోయే కాలంలో అక్కడ అమ్మే వస్తువులను కానీ కొట్లు కానీ అందులో ఉండే వాళ్ళందరూ కూడా పనిచేసే వ్యక్తులు కూడా హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి, చేయాలని చెప్పేసి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారానే ఇవన్నీ నడిచినట్లు చేసినట్లయితే ఇవన్నీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు, చేయొచ్చు. హిందూ సమాజం కూడా పటిష్టంగా తయారవుతుంది. అందుగురించనే వెంటనే దీని మీద ప్రభుత్వం ఇవన్నీ కూడా చాలా నిరూపించబడ్డాయి. గతంలో చూస్తున్నట్లయితే హిందూ ధార్మిక వ్యవస్థ ద్వారా ఇవన్నీ గొప్పగా నడుస్తాయి, చేస్తాయని మన అయోధ్య రామ మందిరం కానీ ఇవన్నీ వ్యవస్థలన్నీ ఉన్నాయి. అందుగురించనే వెంటనే దీని మీద ప్రభుత్వం వీళ్ళందరూ చర్చల ద్వారా దీని ద్వారా ఆలోచన చేసి వెంటనే దీని మీద ఒక నిర్ణయం తీసుకుని హిందూ సమాజానికి ఎండోమెంట్ శాఖను రద్దు చేసి మళ్ళీ మా చేతుల్లో పెట్టవలసిందిగా గౌరవ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, చేస్తున్నాం. దీని ద్వారా ఈరోజు కలెక్టర్ ద్వారా మన గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారికి మెమరాండం ఇవ్వడం చేయడం జరుగుతుందన్నమాట. జై వెంకటేశ్వర. ఈవేళ కోట్లాది మంది మనస్సులు గాయపడి భక్తుల మనోభావాలు ఆవేదనతో ఈవేళ మేము చేస్తున్నటువంటి ఆందోళన, దీన్ని గతంలో ఉన్నటువంటి
ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అపవిత్ర కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక వెలుగులో రావటం కొంత ప్రస్తుత పాలక ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఈ ప్రభుత్వం కనీసం భక్తుల మనోభావాల్ని ఆచరణలోకి తీసుకుని రాబోయేటువంటి రోజుల్లో హిందూ సంస్థలకి హిందూ భక్తులకి ప్రభుత్వ పెత్తనం లేకోకుండా స్వచ్ఛందంగా మాకున్నటువంటి హిందూ దేవాలయాల పరిరక్షణ, హిందూ దేవాలయాల యొక్క నిర్వహణ, దీనికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా భక్తులుగా హిందూ సంస్థలకి హిందూ భక్తులకి మాకే అప్పచెప్పాలని ప్రభుత్వాన్ని వినమ్రంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే గత కొన్ని 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో కూడా ఎన్నో దురదృష్టకరమైనటువంటి అపచారం జరిగినటువంటి సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే భక్తులకి స్వాంతనంగా నిలబడాలా, భక్తుల ఆలోచనల్ని అమలు చేసే దిశగా భక్తుల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో హిందూ సంస్థలకి ఈ యొక్క ఆలయాలన్నీ అప్పచెప్పాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.